శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నవాడైన దావీదు శ్రమలలో, బాధలలో, చిన్ననాటి నుండి మనశ్శాంతి లేనటువంటి మనుషుడు దావీదు. ఆ దావీదు జీవితంలో దేవుడు చూపిన శాశ్వత కృప ఏంటంటే, గొర్రెలు మేపుకునేటువంటి ఆ దావీదుని ఎన్ని శ్రమలు, ఎన్ని రకాల శత్రుత్వాలు భయంకరంగా ఆయన మీదకి దాడి చేసినా ఎక్కడ ఆయనకి దేవుడిని కాపుదల తక్కువ కాకుండా ప్రతి విషయంలో అన్ని శ్రమలను, శోధనలను అధిగమించి ఇజ్రాయేలు దేశానికి ఆయన 2వ రాజుగా నియమించబడ్డాడు. తర్వాత దావీదు తర్వాత తన కుమారుడికి వారసత్వం వచ్చింది. తర్వాత తన కుమారుడు సొలొమోను దగ్గర నుంచి అలాగా తన కుమారుడు అలాగా ఈ రోజుకి కూడా దావీదు సంతానానికి సంబంధించిన వారే ఈ దినానికి అక్కడ ఏలుబడి చేసేవారుగా ఉన్నారు. ప్రియులరా, ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయినా కానీ దేవుని మాట నిరర్ధకము కానేరలేదు. కానేరదంతా ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు. ఈ దినము అలాంటి కృప, అలాంటి ప్రేమ దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డ పక్షంగా ప్రభు చూపిస్తూ ఉన్నారు. దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను నీకు చూపిస్తున్నాను. ఎంత మంచి మాట చూడండి, నేను చదువుతున్నాను చూడండి. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడు నీ జీవితంలో శాశ్వతమైన కృప ఎలా ఉంటుందో మీరు చూడబోతూ ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి ఈ కొద్ది ఉపకారమే కాదు, బలమైన కార్యము మీ జీవితంలో దేవుడు జరిగించి ఎప్పటికీ మరలా మీరు డౌన్ కాకుండా ఒక మెట్టు నుండి ఒక మెట్టుకి ఎప్పుడు మీ కుటుంబం అధికారంలోనే ఉండేలాగున, ఆధిపత్యంలో ఉండేలాగున, అనేక మందికి సహాయం చేసే కుటుంబముగా, తలగానే మాట్లాడే రీతిలో దావీదు జీవితము ఆశీర్వాదకరంగా ఎలాగ అంచెలంచెలుగా ఎదిగి ఫలించాడో, ఆ జీవితము దీవెనకరంగా ఉన్నదో ఆ రీతిగా ఆయన శాశ్వత కృప మీకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ దినము ఈ పరిస్థితి ఏంటని అనుకుంటున్నావు కదా, అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ చిన్న స్థితిని దేవుడు ఉన్నతంగా మార్చబోతూ ఉన్నాడు. నా బ్రతుకు చిన్నది, నా జీవితం ఇంతే కదా అని అనుకుంటున్నావేమో, నీ పట్ల ఆయనకున్న తలంపులు అత్యధికముగా ఉన్నాయి. మనసు పాడు చేసుకోవద్దు. గొప్ప విశ్వాసంతో నువ్వు నిలబడు. క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి సత్య ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగు. శుభప్రద నిరీక్షణ కోల్పోకుండా నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క శాశ్వత కృప ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. దావీదుని జ్ఞాపకం చేసుకోని. దావీదు ఏం మాట్లాడాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పాడు. దావీదు ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేనే పాటి వాడిని, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చిన్నవాడైన దావీదుని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడో నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏడవబాకు, ఎందుకంటే దేవుని యొక్క కార్యముల పట్ల జరగటానికి సిద్ధముగా ఉంది. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు?
ఎందుకు మరణించాలనే నీకు నిర్ణయం వస్తూ ఉంది? వద్దు, దేవుడి దినాన్ని నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బలమైన కార్యమును చూడబోతూ ఉన్నావు. మనసు పాడు చేసుకోకు. నేను నమ్మాను, నాకు మళ్ళీ నా జీవితం ఇలాగా అల్లరిపాలు అయిపోతుందని అనుకుంటున్నావేమో. దేవుడు మళ్ళీ కొత్త చిగురు నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. దావీదుకు చూపిన కృపలో శత్రుత్వం కలిగిన వారందరూ దావీదు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగారు. దావీదు మళ్ళీ వాళ్ళందరినీ క్షమించి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తన రాజ్యంలో చేర్చుకున్నాడు. నీవు కూడా నీ శత్రువులందరూ వచ్చి నిన్ను క్షమించమని అడుగుతారు. వారందరిని నువ్వు క్షమిస్తావు, వారందరూ నిన్ను కొనియాడుతారు, వారందరికీ నీవు అధికారిగా ఉంటావు. అటువంటి శాశ్వత కృప దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనం చదివి సహాయం చేయండి. గత కాలంలో 11వ వచనం మీద దేవుడు మనకి అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహించాడు. ఈ దినము 2వ సందేశం. అందులో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనం. మాణిక్యమణులతో చూడండి, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఆమేన్. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్న గొప్ప మాట. ఈ వాగ్దాన గొప్ప బలమైన ఆశీర్వాదము నీకే. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను కట్టుదును. ఆమేన్. నీకంటూ ఒక కోట ఉంటుంది. కోట అనేది మనకు తెలుసు కదా. కోట నీ ప్రాకారము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. నీ ప్రాకారము, నీ సరౌండింగ్, నీకంటూ ఒకటి ఏర్పరచబడింది కదా, నీ రాజకోట. దాని యొక్క గుమ్మం మీద ఉంటుంది, కొమ్ము ఉంటుంది అనమాట. రాజులు కోట కడితే రాజగుమ్మం వేరుంటుంది, దానికి మిగిలిన వారు వచ్చేటువంటి గుమ్మాలు వేరుగా ఉంటాయి. అయితే అసలైంది మెయిన్ డోర్, దానికి కొమ్ము ఉంటుంది. ఏముంటుంది? కొమ్ము ఉంటుంది అనమాట. ఆ కొమ్ము చాలా ఒక ఉన్నతమైనటువంటి చెక్కుడుతో చెక్కుతారు దాన్ని. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను ఆయన కడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో. అంటే మెయిన్ నీ కుటుంబ యజమానుడు సూచనగా ఉంది, నీ యజమానురాలకు సూచనగా ఉంది, నీ బిడ్డలు, నీ ఆస్తి దీవెనంతటికి దేవుడు అద్భుతముగా తిరిగి కడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దీని అర్థం డిక్షనరీలో చూస్తే రీబిల్డ్ అని ఇచ్చాడు ఆయన. ఏమని ఇచ్చాడు? తిరిగి కట్టబడుట. ఏమనిచ్చాడంటే అద్భుతంగా తిరిగి నీ కోట కొమ్ము కట్టబడుతుంది. అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టబడింది ఇరిగిపోయి ఉండొచ్చు, అరిగిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండవచ్చు. అదంతా కూడా పాతబడిపోయి చరిత్రే మాసిపోయి ఉండొచ్చు. అంటే నీ కుటుంబము ఒకప్పుడు ఒక రీతిలో బతుకుండొచ్చు, ఒక విధానముగా పేరు ప్రఖ్యాతులతో వెళ్ళుండవచ్చు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి అంతా కూడా అట్రప్లాప్ అయిపోయి ఉండవచ్చు, అంతా పడిపోయి ఉండవేమో. మరలా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నీ కోట కొమ్ములను ఆయన తిరిగి కడతా ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. కొమ్ము తలపైన ఉంటుంది. ఒక చోట అన్నాడు, నీ కొమ్మెత్తువాడు. ఆమేన్. నీ కొమ్మెత్తువాడు ఆయనే, నా కొమ్ము పైకెత్తువాడు ఆయనే అన్నాడు కీర్తనకారుడు. అంటే నీ గౌరవము మరలా నిలబడబోతా ఉంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొమ్ముని ఎలా కడుతున్నాడంటే అక్కడ రాశాడు, చదవండి. మాణిక్యమణులతో
నీ కోట కొమ్ములను కోట కొమ్ములను సూర్యకాంతములతో సూర్యకాంతములతో నీ గుమ్మములను నీ కట్టుదును. గుమ్మములను కట్టుదును. సూర్యకాంతములతో అంటే అది గొప్ప బ్యూటీ, సౌందర్యమునికి సూచన. ఆమెన్. బలము. సూర్యకాంతములతో అంటే పాడైపోయిన నీ బ్రతుకు, చెదిరిపోయిన నీ బ్రతుకు, నీ ఆస్తి, నీ జ్ఞానము, నీ బలము అన్ని కూడా, నీ తెలివితేటలు దేవుడు మరలా సౌందర్యముతో నీ కొమ్ములను, నీ బ్రతుకుని తిరిగి కడుతున్నాడు. ఈ మాట దేవుడు నాకే ఇచ్చాడని నువ్వు నమ్మితే గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి హల్లెలూయా అని కేకలే. ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పు. దేవుడికి నాకు ఇచ్చిన గొప్ప మాట. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ గుమ్మము, నీ ద్వారము, ఆమేన్, నీ కొమ్ము, నీ ఘనత అంటే రక్షణకి, దానినే రక్షణ శృంగము అంటారు. ఏమంటారు? కీర్తనకాడు అంటాడు, నా రక్షణ శృంగమా అంటే నా కోట కొమ్ము నీవై ఉన్నావు. ఆమేన్. ఈ దినము దేవుడు నీ కోట కొమ్ములను కడతాను అంటున్నాడు ఆయన. ఆమేన్. అంటే నీ జీవితంలో సర్వ సమృద్ధి అయినటువంటి కుటుంబ పోషణ, దీవెన, ఆరోగ్యముతో, పేరు ప్రఖ్యాతులతో నీ తలపైకి ఆయన పైకెత్తుతున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించాడు. రెండవది సూర్యకాంతములతో. ఆమేన్. దీన్ని సూర్యకాంతములతో, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. గుమ్మము, సూర్యకాంతం అంటే నీ ద్వారము, నీ గుమ్మములు. దేవుడు నీకు ఇచ్చిన ఆధారము. ఉద్యోగమా, వ్యాపారమా, పాడ, పంట, ఏదైతే ఇన్కమ్ సోర్స్, ఏ రీతిగా ఆదాయం వస్తే నువ్వు బ్రతుకుతున్నావో దానిని దేవుడు అందమైన ద్వారముగా మారుస్తున్నాడు. రెండవది అక్కడ రాశాడు స్ట్రెంగ్త్ అని రాశాడు, తర్వాత ప్రొటెక్షన్ అని రాశాడు. దాని మీనింగ్, దాని అర్థాలు ఎన్ని రకాలుగా వస్తాయంటే, అంటే దేవుడు నీ ద్వారానికి ఏ అపాయము కలగకుండా, నీ డోరు మూయబడకుండా, నీ డోరు కూలిపోకుండా, నీ గుమ్మము కదిలిపోకుండా దేవుని ఆత్మ చేత ఆ ద్వారమును బలపరుస్తున్నాడు. నమ్మిన వారందరూ ఎలుగెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. సూర్యకాంతములతో నీ గుమ్మములను తిరిగి కడతాను. ప్రమోషన్ రాబోతుంది మీ కుటుంబంలో, నీ ఆస్తిలో ప్రమోషన్ రాబోతుంది, నీ పంటలో దీవెన చూడబోతున్నావు. అన్ని రకాలుగా వచ్చే ఆదాయము ఇక ఆగనే ఆగదు. నీకు వచ్చే రాబడి బలముగా ఉంటుంది, దానిని ఎవడు ఆపలేడు. ఆమేన్. సూర్యకాంతములంటే సౌందర్యముతోను బలముతోను కాపుదలతోటి కడతాడంతే. ఇంకా నిన్నెవడు కూల్చగలడు? మీరు అనొచ్చు, ఎవడరా నన్ను కూల్చేది అనొచ్చు. బలమైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ అప్పులు, ఏ రోగము, ఏ అన్యాయము నిన్ను ముంచుతాదే, నిన్ను బయటికి తీసుకొచ్చే బలమైన దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది. గట్టిగా చప్పట్లు ప్రభువుని స్తుతించండి. ఏ ఆర్థిక దరిద్రత నిన్ను కృంగదీయలేదు, ఏ బలహీనత నిన్ను కృంగదీయలేదు. నీవు నమ్మిన వాడు యెహోవా బలమైన వాడు, యేసు బలమైన వాడు. నీ దీపము ఆగదు, ఆర్పదు. ఆయన వెలిగించాడు. ఎంత సుడిగాలి వచ్చినా, ఎంత పెను తుఫాను వచ్చినా, అందరూ ఒకటైపోయిన ఒంటరి అయిపోయినా అక్కడే నేను 10,000 వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈసారి ఈ దినము
మీరు అద్భుతమైన ఆశీర్వాదంతో వెళ్తున్నారు. మీతో నా మనసు వస్తుంది, దేవుని ఆత్మ మీతో వస్తుంది. మీ గుమ్మములు సూర్యకాంతములతో కట్టబడుతుంది. దాని యొక్క అర్థం ఏంటంటే సౌందర్యము, బలము, కాపుదల, ప్రొటెక్షన్. ఇంతవరకు సరైన ఆదాయం లేదని ఏడుస్తున్నావేమో, సరైన ఆ దారి లేదు, సరిపడట్లేదు, ఉద్యోగం ఉంటే బాగుండు, వ్యాపారం ఉంటే బాగుండు, వ్యవసాయం ఉంటే బాగుండు, ఏదో ఒకటి కలిసి వచ్చేది ఏది లేదు, అన్నీ పాడైపోతున్నాయి, ఇందులోకి వెళ్ళినా నష్టమే వస్తుంది, అన్నిట్లో లాభము లేదని ఏడుస్తున్నావు కదా. నిన్ను సూర్యకాంతములతో నీ ఆశీర్వాద ద్వారాన్ని తిరిగి కడుతున్నాడు ఆయన, తిరిగి రీబిల్డ్ చేస్తున్నాడు. ఆమేన్. ఆయన కట్టేవాడు. కూలిపోయిన నీ జీవితాన్ని, చెదిరిపోయిన నీ బ్రతుకుని మరలా కడతాడు ఆయన. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో ఆగిపోయిన నీ స్టడీ కంటిన్యూ అవుతుంది. ప్రియులరా, మనం అనుకుంటే కొన్ని సమయాలు మనం చదవాలని ఉంటుంది. నేను కూడా చదవాలనుకున్నప్పుడల్లా నాకు చిన్ననాటి నుండి ఎక్కువ కష్టాలు. నాకు అంటే నా తల్లిదండ్రులు వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళకి ఏమున్నాయో నేను కాన్వెంట్కి ఒకటో తరగతిలో వెళ్ళినప్పటి నుంచి గమనిస్తూ ఉండేవాడిని. నా కాన్వెంట్ ఫీజు 10 రూపాయలు. ఎంత? నా కాన్వెంట్ ఫీజు 10 రూపాయలు. 10 రూపాయలు మా నాన్నగారు ఎలా ఇచ్చేవారంటే, నాన్నగారు ఫీజు కట్టమన్నారండి అంటే, ఆరాధనలో వచ్చిన చందా డబ్బులన్నీ ఒక పొట్లం కట్టి 10 రూపాయలు, 20 పైసలు, పావలాలు, 10 రూపాయలు ఇంత పొట్లం కట్టి నా బ్యాగ్లో మూలను పెట్టి, ఇది పట్టుకెళ్ళి మీ స్కూల్ టీచర్కి, కాన్వెంట్ టీచర్ కంటే నేను వెళ్ళి ఇదిగో మా ఫీజు అని కట్టి, నేను ఇచ్చింది నన్ను నిలబెట్టి ఆ స్కూల్ మాస్టర్ లెక్కెట్టుకునేవాడు. ఈ చిల్లరంతా ఎక్కడ వచ్చిందిరా బాబు అనేవాడు. నేను అనేవాడిని మా చర్చిలో వచ్చినాయండి అనేవాడిని. ఆమేన్, హల్లెలూయా. ఆ చిల్లరి, ఆ కొంచెము, ఆ ఆదివారం వచ్చిన డబ్బులన్నీ ఇచ్చేవాడు నాన్న. సోమవారం కట్టేవాడిని. నాకు బాధ అనిపించేది. మళ్ళీ 2వ తరగతి, 3వ తరగతి లేక నన్ను చదివించాలి, అన్నయ్యని చదివించాలి, అక్కని చదివించాలి, మా ముగ్గురికి ఫీజులు కట్టాలి. అప్పుడు నేను కాన్వెంట్ మానేశాను. కాన్వెంట్ మానేసి గవర్నమెంట్ స్కూల్కి, నాకు నేనుగానే గవర్నమెంట్ స్కూల్కి మార్చుకున్నాను. మా నాన్నగారు అడిగారు, ఎందుకు అలా మారేవంటే, మనం ఇబ్బందిగా ఉంది కదండి, పర్లేదు చదువుకుంటాను. 4వ తరగతి నుంచి అందులోకి వెళ్ళి చాలా బాధ చూస్తుండేవాడిని. క్లిష్ట పరిస్థితులు. దేవుని పిలుపుతో నాన్న సేవ చేస్తూ ఉండేవాడు. మాకు ఎవరైనా ప్రార్థన పెడితే, ఒక రాత్రి కూటం పెట్టారనుకోండి, ఈది కూటం అంటే అందరూ పాస్టర్ గారు మీ ఫ్యామిలీ భోజనాలు అక్కడే అనేవారు. భోజనానికి వెళ్ళిపోయేవాళ్ళు, ప్రార్థన పెట్టేవారు, మైక్ తెచ్చేవారు. మైక్ సౌండ్ సిస్టమ్ ఉండేది కదా, వాడు ఆ మైక్ పెడితే 20 రూపాయలు తీసుకున్నాడు. ఒక రాత్రి 8:30 గంటలకి ప్రార్థన ప్రారంభమైతే రాత్రి 1 గంట వరకు ప్రార్థన జరిగేది. ఎన్ని గంటల వరకుని? మా నాన్నగారు, మేము పాటలు పాడేవాళ్ళం, నాన్న వాక్యం చెప్పారు, 1:30, 2 గంటలు వాక్యం చెప్పారు, సువార్త ప్రకటిస్తే వారు ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఏం తెచ్చేవారంటే ఒక 2 కేజీలు బియ్యం పెట్టేవారు అక్కడ. అన్నీ 2 కేజీలు బియ్యం, ఒకరు 10 రూపాయలు పెట్టేవారు, లేకపోతే 20 రూపాయలు పెట్టేవారు. అందులో అలాగ పొడవుగా గుచ్చేవారు. అందులో ఆరాధన అయిపోయింది, ప్రార్థన ఇంటికి వెళ్ళిపోయాక ఈ మైక్ వేసినోడు పొద్దుటే వచ్చేసేవాడు మా ఇంటికి. మేము టిఫిన్ తినేటప్పటికి వచ్చేవాడు, పాస్టర్ గారు వందనాలండి, మైక్ డబ్బులు ఇస్తారా అనేవాడు. ఆ 20 రూపాయలు ఆడికి ఇస్తే ఆడట్టుకు వెళ్ళిపోయేవాడు. ఇంకెక్కడుండి ఎలాగ చదవాలి, ఎలాగ ఇవన్నీ నడిపించాలి? నేను ప్రార్థన చేశాను, బాధ్యతగా నేను గమనిస్తూ ఉండేవాడిని. అంటే కొన్ని సమయాల్లో మనం మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం పరిస్థితులు బాగుగా లేక ఆగిపోవాల్సి వస్తుంది. తర్వాత హై స్కూల్కి వెళ్ళాను, తర్వాత కాలేజీకి వెళ్తే కాలేజీ ఫీజు
చాలా కష్టం అయిపోయేది. ఎగ్జామ్స్ రాయనివ్వలేదు. అప్పుడు మరలా ఇంటర్మీడియట్లో నా స్టడీ ఆఫ్ చేశాను. మరలా నాకు ప్రేరేపణ కలిగి మరలా నేను సిద్ధపడి మళ్ళీ స్టడీ కంటిన్యూ చేశాను. మళ్ళీ కొంత దూరం వెళ్ళాను. మరలా నా స్టడీ నేను థియాలజీ చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. మళ్ళీ సిద్ధపడి ప్రార్థన చేసుకుని మళ్ళీ ఎదురుకెళ్ళి అక్కడితోటి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అక్కడితోటి ఆగలేక నాకు చదవాలని ఉంది. నా దారి ముందుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను ఇంకొక డిగ్రీ చేయడానికి ముందుకెళ్ళాను. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆగి మళ్ళీ ఇంకో డిగ్రీ చేశాను. దేవుని కృప నా పక్షంగా ఉంది. దేవుడు నన్ను నేను ఏం చదువుకోవాలో ఎలా చదువుకోవాలో అంతవరకు దేవుడు తీసుకెళ్ళాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన తిరిగి నా కోట కొమ్ములను తిరిగి కట్టాడు. ఈ సౌందర్యము, ఈ బలమైన ఆత్మ, ఈ శక్తితో నేను మీ మధ్యకు వచ్చి వాక్యం బోధిస్తూ ఉన్నాను. ఆగిపోదని ఇది ఆగిపోయింది అనుకుంటున్నామేమో, తిరిగి కడతాడు ఆయన. బాగుంది అనుకుంటున్నామేమో, బాగుగా అన్న జీవితం అంతా పాడైంది అనుకుంటున్నామేమో, వచ్చే ఆదాయం ఆగిపోయింది అనుకుంటున్నామేమో, మళ్ళీ వెనక్కి బ్యాక్ అయిపోయాం అనుకుంటున్నామేమో. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వెనక్కి వెళ్ళినా ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ కోట కొమ్ములు పైకి తిరిగి బలముగా కడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, ఇషాక్ గారు, దేవుడు మిమ్మల్ని ఎంత స్థాయిలో పెట్టాడండి అన్నాడు. ఏమండి అన్నాను, మీ పేరు చెప్పుకుని మా పిల్లల సంబంధాలకి మేము చెప్పుకుంటున్నాం. మీరు ఎవరి తాలూకా అంటే, మాకు మీరు అంత దగ్గర కాకపోయినా కానీ ఇసాక్ మాస్టర్ గారు వాళ్ళ తాలూకా అని చెప్పుకుంటున్నామండి అన్నాడు. ఆగిపోయిన నా కోటని దేవుడు తిరిగి కొమ్ముగా నిలబెట్టాడు. ఆమేన్. మనమంతా యేసు రక్తములో కుటుంబముగా ఉన్నాము. మా ఇంటి పేరు రెడీగా ఉన్నారా? పక్కింటి పేరు, ఎదురింటి పేరు కల్వరికొండ, మావాడ పేరు సియోను. మనం అంతా యేసు రక్తంలో కడగబడ్డవాళ్ళం. ఆమేన్. దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ బిడ్డ చదువు ఆగిందని అనుకోవద్దు, మళ్ళీ నీ బిడ్డ చదువు చిగురు అవుతుంది. ఆమేన్. నువ్వు ఎలా బ్రతకాలి, నీ లైఫ్ స్టైల్ ఏంటి, అన్నీ దేవుడు నీ మీద నువ్వు ఆనుకున్నప్పుడు తిరిగి నిన్ను కడతాడు. ఆయన పోయిన ఆస్తి తిరిగిస్తాడు. పోయిన జ్ఞానము, అందము, సౌందర్యము తిరిగి వస్తుంది. ఆయన ఇచ్చాడంటే సడన్గా వచ్చేస్తుంది అంతే. మీరు భయపడకండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నువ్వు నాకు కావాలి. ఇంతగా దీవించే దేవుడు, నిన్ను వదిలి నేను బ్రతకగలనా బాబు? నీ ఉంటే ఈ లోకములో నాకు చాలయ్యా. నీ మాట చాలు బాబు, నీ మాట చాలు. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడావు. నా బ్రతుకుకు మించిన ఆశీర్వాదమే ప్రకటించావు. ఎందుకంటే నువ్వు చాలా కాస్ట్లీ దేవుడు. నువ్వు చాలా భాగ్యవంతుడైన దేవుడు. నీవు మహా అద్భుతమైన ధనవంతుడవు బాబు. పేదరాల్ని, పేదవాడిని, నా జీవితాన్ని మాణిక్యమణులతో కట్టాలని అనుకున్నావా? నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. అందరు ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, యేసు ప్రేమ అంత గొప్పది. భూలోకంలో భాగ్యం ఇస్తాడు. నీ పాపాన్ని క్షమించి నీకు రక్షణ మార్గాన్ని ఇస్తాడు. పరలోక భాగ్యం ఇస్తాడు. ఏడవబోకు. ఏమీ లేదని ఏడుస్తున్నావా? మోసపోయానని ఏడుస్తున్నావా? అన్నీ పోయినాయి, కోల్పోయాను, అందమంతా పోయింది, నా శరీరం అంతా ఏంటో తెలియని
అందహీనత వచ్చింది, వస్తుంది. నా తల వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి, నా స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఏడుస్తున్నావా? మరలా కడుతున్నాడు ఆయన సూర్యకాంతములతో నీ శరీరాన్ని కడుతున్నాడు నీ మార్గమును, నీ ద్వారాన్ని, సమస్తాన్ని రీబిల్డ్ చేస్తున్నాడు పోయిన ఆస్తి మరలా వస్తుంది, పోయిన అందం మళ్ళీ వస్తుంది, కోల్పోయిన ప్రతీదీ పొందుకుంటావు. ముత్తాతల దగ్గర నుంచి పోయినంతా నీ తరములో దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరు గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. నమ్మదగిన వాడు, మాణిక్య మణులతో, సూర్యకాంతములతో నీ గుమ్మము, నీ కొమ్ము పైకెత్తుతా ఉన్నాడు. ప్రార్థనలో ఉందాం. నమస్కరించి నా పాపాలు క్షమించేవని నమ్ముతున్నాను. నీ మార్గంలో నేను నడుస్తాను బాబు. నా హృదయాన్ని మార్చుకుంటాను. పాడైపోతుంది అసూయతోటి, స్వార్థంతో నా మనసుని, మలినమైపోయిన నా మనసుని నీ రక్తంతో కడుగు బాబు. నాకు మంచి మనస్సాక్షి అని ప్రార్థన చేయండి. ఈ దినము అభిషేకం ద్వారా ఆశీర్వాదంగా నువ్వు అడుగు పెడతావు బయటికి. నీ కార్యము సఫలమవటం చూస్తావు. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం.